నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వివేకానంద పార్క్ సమీప స్మార్ట్ బస్ షెల్టర్ త్వరలో ప్రజల వినియోగంలోకి. కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. అన్నవరం దేవస్థానంలో వివాదమైన వ్రత పురోహితుల వ్యవహారం. కోట్లలో అక్రమ వసూళ్లు. రంగంపేట మండలం మరిపూడి గ్రామంలో 1.20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కాకినాడ నగరంలోని వివేకానంద పార్క్ సమీపంలో ఉన్న స్మార్ట్ బస్ షెల్టర్ను త్వరలోనే పునరుద్ధరించి ప్రజల వినియోగంలోకి తీసుకువస్తామని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఉదయం రామారావుపేట 3 లైట్ల జంక్షన్ నుంచి రామారావుపేటలోని జీఆర్టీ గ్రాండ్ హోటల్ వరకు కొనసాగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ పరిశీలించారు. అనంతరం వివేకానంద పార్క్ వాకర్ సభ్యుడు గంది బాబ్జీతో కలిసి వివేకానంద పార్క్ సమీపంలోని స్మార్ట్ బస్ షెల్టర్ను సైక్లింగ్ ట్రాక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రయాణికులతో మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న ఈ స్మార్ట్ బస్ షెల్టర్ను ప్రయాణికులకు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నగరపాలక సంస్థ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, వివేకానంద పార్క్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. కూడా అక్కడ అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితులు వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. వీరిదంతా భక్తుల నుండి అక్రమ వసూళ్లు వ్యవహారం దేవస్థానానికి అపకీర్తి కలిగిస్తోంది. మామూళ్లతో అధికారులను మెత్తపెట్టేయడం అలవాటుగా మారింది. ఉన్నత స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు ప్రతి అధికారిని నోట్లతో నోరు మూయించి దేవస్థానంలో వీరు చెలరేగిపోతున్నారు. వీరిని నియంత్రించకపోతే సత్యదేవుని వ్రతాలు అపఖ్యాతి పాలవుతాయంటున్నారు భక్తులు. కార్తీక మాసంలో కోట్లలో దందా. గడిచిన కార్తీక మాసంలో సత్యదేవుని వ్రతాల ద్వారా దేవస్థానానికి 9 కోట్లు ఆదాయంగా లభిస్తే వ్రత పురోహితులు వివిధ దానాల పేరుతో భక్తుల నుండి 4 కోట్లు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దేవస్థానంలో వీరి అక్రమ దందా ఏ రేంజ్లో ఉందో దీని ద్వారా స్పష్టమవుతోంది. ఏడాదికి వ్రత విభాగం ద్వారా సుమారు 40 కోట్లు దేవస్థానానికి ఆదాయం లభిస్తే వ్రత పురోహితులకు వేతనాలుగా అందులో 40% కమిషన్తో పాటు భక్తుల నుండి 20 కోట్లకు పైగా అక్రమ వసూళ్లు ఉంటాయని అధికారిక అంచనా. సత్యదేవుని సన్నిధిలో వ్రత కథ అనంతరం ముగింపు చేయకుండా సంభావన దానాల పేరుతో వ్రత పురోహితులు భక్తులను మాయమాటలు చెప్పి లక్షల్లో గుంజుతున్నారు. వ్రత విభాగం అధికారులు ప్రతి వ్రత బ్యాచ్ కి ముందర తర్వాత మైక్లో వ్రత పురోహితులకు ఏ రూపేణా ధనం చెల్లించకూడదని ప్రచారం చేయాలి. ఇలా చెబితే లక్షల్లో వచ్చే నెలవారీ మామూళ్లు ఇవ్వరని సిబ్బంది భయం. ఈ వ్రత పురోహితుల ఫండ్ ఏదైతే ఉందో పక్కదారి పట్టిందో అని చెప్పేసి పత్రికల్లో రావడం జరిగిందండి. దీనికి ముందుగానే
ఇంటర్నల్ చెకింగ్ చేసుకునేటప్పుడు ఏదో డౌట్ వచ్చి ఆ లిస్టులు వెరిఫై చేసినప్పుడు కొంత అమౌంట్ ఎక్సెస్ వెళ్ళినట్టుగా భావించి ఒక 2 years మనం వెరిఫికేషన్ చేయడం జరిగింది. 24, 25 2 సంవత్సరాలు చేసినట్టయితే ఒక 28 లక్షల చిల్లర పక్కదారి పెట్టినట్టుగా తెలిసింది. ఇమ్మీడియట్గా ఎవరైతే దానికి బాధ్యుడై ఉన్నారో అతను పిలిపించడం, కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. వారి దగ్గర కూడా రికవరీ చేసి ఆ అమౌంట్ 28 లక్షలు ఏదైతే అకౌంట్ నుంచి డ్రా చేశారో ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వారి ఈ ట్రాన్సాక్షన్ అంటే ఈ ప్రాసెస్ అంతా వారు చేసేవారు, కరెస్పాండెన్స్ అంతా ఆయన చేసేవారు, ఆ ఓచర్ జనరేట్ చేసేవారు. ఆ ఓచర్నే మా సిబ్బంది కూడా యాజ్ ఇట్ ఈజ్ దాన్ని చెప్పుకోవాలంటే గుడ్డిగా సంతకాలు పెట్టి పంపించడం జరిగింది. దానివల్ల వీళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంది కాబట్టి ఆ కన్సర్న్ ఏఈఓని, సూపరింటెండెంట్ని, సీనియర్ అసిస్టెంట్ని కూడా సూకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రిమైనింగ్ పీరియడ్ కూడా పూర్తయిన తర్వాత అసలు ఎంత అమౌంట్ ఈ విధంగా బయటకు ట్రాన్స్ఫర్ అయిందన్నది కూడా తెలుస్తుంది. ఈ బ్యాంకు సిబ్బంది ఏదైతే మనం హార్డ్ కాపీ ఇక్కడ మా ఏఈఓతో సంతకం పెట్టి ఒక హార్డ్ కాపీ పంపిస్తామండి, అది పరిగణలోకి తీసుకోకుండా ఏదైతే ఈ మృతపురోహితుడు ఉన్నాడో ఆయన పర్సనల్ ఈమెయిల్ ఐడి నుంచి పంపించిన దాని ప్రకారం సంబంధిత అకౌంట్ వారికి ఈ అమౌంట్ కొట్టడంలో ఆ ఎక్సెస్ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కలిగింది. కాబట్టి మొత్తం మీద ఎంత అన్నది మనం ఒక ఫిగర్ అరైవ్ అయిన తర్వాత బ్యాంకు వాళ్ళని కూడా వివరణ అడిగి అవసరం మేరకు వాళ్ళ హెడ్స్తో కూడా మనం కరెస్పాండెన్స్ చేయడం జరుగుతుంది. రంగంపేట మండలం మరిపూడి గ్రామంలో 1.20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన మరిపూడి నుండి రాయభూపాలపట్నం వరకు R&B రోడ్ను 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను సబ్సిడీ ద్వారా 12 లక్షల రూపాయలతో 6 గోశాల షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, రంగంపేట మండల కూటమి నాయకులు, మరిపూడి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై పురంధేశ్వరి గారికి, జై రామకృష్ణ గారికి, జై పురంధేశ్వరి గారికి.
పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని వైసీపీ పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబు పేర్కొన్నారు. పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో ఇటీవల కూటమి కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ కార్యకర్త దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులను దవలూరి దొరబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా దవలూరి దొరబాబు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గవరసాన సూరిబాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయి ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపు మురళి, జిల్లా అధికార ప్రతినిధి ఇనకొండ విష్ణు చక్రంతో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. పెద్దాపురంలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పాండవుల మెట్ట వద్ద లారీ యూనియన్ ఆఫీస్ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్స్, వ్యాన్ డ్రైవర్స్ కు అవగాహన కల్పించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు పెద్దాపురం సీఐ జయశంకర్, కాకినాడ జిల్లా అదనపు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని డ్రైవింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విపులీకరించారు. అనంతరం శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి, మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో డ్రైవర్స్, క్లీనర్స్ కు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 200కు పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో లారీ యూనియన్ అధ్యక్షులు రవితో పెద్ద సంఖ్యలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అనుకోకుండా జరిగే వాటిని యాక్సిడెంట్స్ అంటారు, కానీ అనుకోకుండా జరిగే వాటిని కూడా తప్పించే మార్గం. రవి గారు అటు ఉండే అటు వచ్చానా? ఒకసారి ఆయన భద్రతా భయాన్ని మన భద్రతని మనం పాటించాలని ఒకసారి మెమరీగా చేసుకోవడం కోసం ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక 1 వేలో వెళ్తున్నారు అనుకోండి, మీరు 1 వేలో సడన్ గా మీ బండి బ్రేక్ డౌన్ అవుతుంది. ఏం చేస్తారు? బండిని అక్కడ ఆపేస్తారు. ఆపేసి మీ పక్కన మీ దాన్ని మీ పక్కకి వెళ్ళిపోతారు. కానీ అప్పుడు తర్వాత ఏమవుతుంది? వెనకొచ్చే బండి ఇమీడియట్లీ యాక్సిడెంట్ అయిపోతుంది. 1 వేలు అంటే ఇప్పుడు అన్ని హైవేలు కూడా అప్గ్రేడ్ అయిపోయినాయి. పూర్వం హైవేలు కాదు. ఇప్పుడు ఒక బండి ఒక 100 స్పీడ్ వెళ్ళచ్చు, 120 km/h స్పీడ్ లో హైవేలు ఉన్నాయి. వెహికల్స్ కూడా హై స్పీడ్ వెహికల్స్ వచ్చినాయి. ఇప్పుడు పూర్వం రోజుల్లాగా కూడా మీరు కూడా అప్డేట్ అవ్వాలా. అర్థమైందా? పూర్వం రోజుల్లాగా కాదు. ఇప్పుడు హైవే మీద మన బండి బ్రేక్ డౌన్ అయితే ఇమీడియట్లీ ఏం చేయాలి? మనం బ్రేక్ డౌన్ అనేది తీసుకోకపోతే ఏమవుతుంది? గతంలో ఇప్పుడు రీసెంట్ గా జరిగిన కొన్ని యాక్సిడెంట్స్ ఏంటంటే, డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు, స్టీరింగ్ మీద వాలిపోతాడు. అలాంటి యాక్సిడెంట్స్ చాలా, అంటే స్టీరింగ్ మీద చనిపోతారు అనమాట. అలాంటి యాక్సిడెంట్స్ మాకు చాలా జరిగాయి. అయితే కొంచెం డ్రైవర్లు కొంచెం అవగాహన ఉన్న డ్రైవర్లు అయితే ఏదో రకంగా బస్సులో లారీలో పక్కన పెట్టేసి ఆ స్టీరింగ్ మీద ప్రాణాలు చేస్తున్నారు. ఎందువల్లంటే హెల్త్ ని అశ్రద్ధ చేయడం వల్ల. సో అలాంటి అశ్రద్ధ చేయకుండా హెల్త్ ని రెగ్యులర్ చూసుకోవాలని డాక్టర్ గారు మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు మన ఎంఏ హరినాథ్ రెడ్డి గారు చెప్తారు. మీ కుటుంబాలకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఆహారం సరిగ్గా తీసుకోకపోతే మీ అందరికి కూడా హెల్త్ పాడవుతుంది. హెల్త్ పాడడం వల్ల షుగర్లు, బీపీలు
కాబట్టి మీ అందరూ కూడా మీ హెల్త్ అశ్రద్ధ చేయకుండా ఎప్పటికప్పుడు మీ హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా తొందరగా వాటి సమస్య నుండి బయటపడతారు మెడికేషన్ వాడుకోవడం వల్ల. కాబట్టి ఏ హెల్త్ క్యాంప్స్ పెట్టినా ఎక్కడైనా కూడా మీ బీపీ షుగర్ చెక్ చేయించుకుంటూ ఉండండి కంటిన్యూస్గా. 7వ తారీఖు వరకు కంపల్సరీ అందరినీ కూడా ఈ అవగాహన కార్యక్రమం చేయమని చెప్పి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనం వారోత్సవం అంటూ జరుపుకునేవాళ్ళం. తర్వాత పక్షోత్సవాలు అంటే 15 రోజులు. ఇప్పుడు మాసోత్సవం అంటే ఒక మొత్తం ఒక డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఒక నెల రోజుల పాటు రోడ్డు భద్రత మీద ఒక కాన్సన్ట్రేటెడ్గా ప్రతి ఒక్కరికి అవగాహన పెంచమని చెప్పి పంపిస్తుంది ఒక గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు. అంటే దాని యొక్క అర్థం మీరు ఒకసారి దాంట్లో భావం మీరు ఒకసారి తీసుకుంటే దాని యొక్క సివియారిటీ ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. కరోనాలో మనకి 2 times వచ్చింది, 2 waves వచ్చినాయి పెద్ద. ఆ వేవ్స్ లో అన్అఫీషియల్గా చూసుకుంటే నాట్ మోర్ దెన్ 5 to 6 lakhs అంతేనా. మనకి ఆ స్టాటిస్టిక్స్ అవి చూస్తే ఒక 5 లక్షల మంది వరకు చనిపోయింది. కానీ అదే 1.5 lakhs అన్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు 1.8 lakhs అంటే 1,50,000 మంది అక్షరాల రోడ్డు మీద చనిపోతున్నారు. అదేంటి రిజిస్టర్ అయ్యి రిజిస్టర్ అవ్వని ఎక్కడైనా సెటిల్మెంట్ లో ఉన్నతో పాటు ఏంటంటే ప్రతి నిమిషం ఒక యాక్సిడెంట్ అవుతుంది, ప్రతి 4 నిమిషాలకి ఒక మనిషి చనిపోతున్నారు. అటువంటి ఇంతకి సార్ ఏం చెప్తారు, 4,50,000 మంది క్షతగాత్రులు అయ్యి రోడ్డు మీద రోడ్ యాక్సిడెంట్ క్షతగాత్రులు అవుతున్నారు. అంటే ఒక 6 లక్షల కుటుంబాలు ముఖ్యంగా అన్ని కూడా రోడ్ యాక్సిడెంట్. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా డిప్యూటీ రవాణా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దాపురం పట్టణంలో లారీ డ్రైవర్లకు, అలాగే మినీ అసోసియేషన్ డ్రైవర్లకు, అలాగే ఆటో డ్రైవర్ల సోదరులందరికీ కూడాను మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. లారీ ఓనర్స్ అసోసియేషన్ పెద్దాపురం నందు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మెడికల్ క్యాంపునకు కాకినాడ నుంచి కిరణ్ హాస్పిటల్ వారు, అలాగే మెడికవర్ హాస్పిటల్ వారు ఇచ్చేసి సుమారు ఒక 200 మంది డ్రైవర్ల వరకు అందరికి కూడా ఫిజికల్ అదే హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే డ్రైవర్లు డ్రైవింగ్ని స్కిల్స్ని ఎంత క్రమశిక్షణగా చేస్తారో దాంతోపాటు వాళ్ళ హెల్త్ని కూడా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే హెల్త్ని నిర్లక్ష్యం చేసినా కూడా డ్రైవింగ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా యాక్సిడెంట్ జరగడానికి ప్రాబిలిటీ ఉంది. సో అందువల్ల వాళ్ళ విజన్ని ఎప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ, అలాగే వాళ్ళ హెల్త్ని, వాళ్ళ హార్ట్ కానివ్వండి, బీపీ కానీ అన్నీ రెగ్యులర్ చెక్ చేసుకుంటూ, ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకుంటూ, హెల్తీగా ఉంటూ, స్కిల్డ్ మంచిగా రహదారి నిబంధనలు పాటిస్తూ మంచిగా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లు తగ్గించాలి అన్నదే మా యొక్క ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి కాకినాడ నుంచి మన సీనియర్ ఇన్స్పెక్టర్ హరినాథ్ రెడ్డి గారు, అలాగే పెద్దాపురం పట్టణం సిఐ గారు అందరూ కూడా వచ్చారు. చక్కగా ఈ యొక్క మీటింగ్ చేసి వాళ్ళు విలువైన విషయాలు చెప్పారు. అదేవిధంగా డ్రైవర్ సోదరులందరూ కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇంచుమించు 200 మంది డ్రైవర్లు అటెండ్ అయ్యి వాళ్ళందరూ కూడా మెడికల్ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. అందరూ కూడా రహదారి భద్రతలను చక్కగా పాటిస్తూ సురక్షితమైన డ్రైవింగ్ చేయాలని కోరుకుంటున్నాను. పెద్దాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు గృహం వద్ద పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూరిబాబు రాజు అనారోగ్యం కారణంగా ఆయన అందుబాటులో లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు రంగనాథ్ చేతుల మీదుగా పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలను జరిపారు. అనంతరం ప్రాథమిక హాస్పిటల్లో ఉన్న రోగులకు పౌష్టికాహారం కొరకు సహాయ సహకారాలు అందించారు. ప్రతి వారం నిర్వహించే మాతృత్వం కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలకు వచ్చే గర్భిణీ స్త్రీలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.
సార్ మీరు మిగతా సైడ్కి ఉన్నాను సార్ అని అని అక్కడ ఎలా ఉంటుంది జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో వడ్డీ సూరిబాబు గారు అల్లుడు పెడిరెడ్ల వీరభద్రరావు ఇటీవలే స్వర్గస్థులయ్యారని తెలిసి ఈరోజు సోమవారం గ్రామంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో మాత్సా తిరుపతి రాయుడు, ఏనుగుపల్లి శ్రీను, ఎల్లపు దొరబాబు, గంధం ప్రభాకర్, దాడి చిన్న, బుజ్జి, దల్లె నాగేశ్వరరావు, కొప్పుల నాని, ఈపి నాని, చిక్కాల భగవాన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంఆర్ఎఫ్ టైర్ల షోరూం అధినేత రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి వారి పార్టీ కార్యాలయం దగ్గర నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కొంతమంది జర్నలిస్టులకు కానుకగా తిరుమల తిరుపతి దేవస్థాన డైరీ, శాలువా, పెన్తో ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేసి చిరు సత్కారం అందించారు. ఈ కార్యక్రమానికి పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు హాజరయ్యారు. ఓకే సార్. గ్రూప్ ఫోటో ఒకటి తీద్దాము, అందరిది కలిపి ఇద్దరు అందరు కరెక్ట్. ఓకే ఇది అయిపోయాడు బయట ఆడదు మన దాంట్లో ఏముంది మనకి. రాబా మీ క్లాస్ మేడం ముందు పెన్ను కూడా ఇచ్చేసి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వివేకానంద పార్క్ సమీప స్మార్ట్ బస్ షెల్టర్ త్వరలో ప్రజల వినియోగంలోకి. కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ.
అన్నవరం దేవస్థానంలో వివాదమైన వ్రత పురోహితుల వ్యవహారం, కోట్లలో అక్రమ వసూళ్లు. రంగంపేట మండలం మరిపూడి గ్రామంలో 1.20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.